బడిలో పండగ తెచ్చింది ఆగస్టు 15. ఎందరో వ్యక్తుల కృషి ఫలమే స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిషు పాలననంతం చేసి దేశ సంపద మన సొత్తంటూ, శాంతి మంత్రమే సాధనమంటూ స్వతంత్రాన్ని సాధించారు బడిలో. బడిలో కులమత భేదం పనికి రాదని, కలిసి కట్టుగా సాధించాలని, తమ కలలన్నీ నిజం చేయాలని కథన రంగంలో దూకారు. పోరాటంతోనే స్వాతంత్రమని దేహాలకు తూటాలు దిగిన, భవిష్యత్ తరాల మేలు కోసం తమ జీవం త్యాగం చేశారు. బడిలో బడిలో బలపం పట్టురన్న, అది అందరూ భవితకు ఎత్తురన్నని, తరమే కలమును పట్టుకున్న, కలలు సాకరమగున చిన్న కథల చిన్న నడవర కన్నా. ఈ దేశ భవిష్యత్ నువ్వే నాన్న, రేపటి పౌరులు మీరేరన్నా. బడిలో కొడిలో కులమత భేదం పనికి రాదని, కలిసి కట్టుగా సాధించాలని, తమ కలలన్నీ నిజం చేయాలని కథన రంగం. Morning to all. My name is Ishwari. I am studying 5th class. My school name is MPPS Karagata. గట్టిగా జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రణరాంధ్రదండా మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భారతమాతకు ఒకటే. My name is Keetana. I am studying 5th class. My school name is MPPS Kavar Kottapalli. Respected teachers, parents, and all my dear friends. First of all, I wish you a very happy Independence Day. Good morning to all. My name is Srinitya. I am studying 3rd class. My school name is MPPS Kavar Kottapalli. అద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. My name is Pradiksha Sri. I am studying 3rd class. My school name is MPPS Kavar Kottapalli. My name is Adusha. I am studying 3rd class. My school name is MPPS Kavar Kottapalli. Riralli balalu, raralli pillalu, raralli pillalu, sarkaru badi పిలుస్తుంది పరిగెడదాల్ చుక్కలు, పరిగెడదాల్ చుక్కలు. గల నడకలతోడి బిరబిర పరుగులతోడి, పచ్చని చెట్ల నడుమల పదాలనే పలికరిద్దాం. రండి బాలలు, రారండి పిల్లలు. My school name is MPPS Kavar Kottapalli. January 26 వరకు మీరు కూడా చాలా అందరూ మంచిగా స్పీచ్ నేర్చుకోవాలి, సాంగ్స్ కూడా పాడాలి. ఓకేనా? మంచిగా చదువుకోవాలి. ఓకేనా? January 26కి మీ అందరికీ నేను తెలుసా, నేను ఎవరినో తెలుసా, చూసాను అని ఎప్పుడన్నా. నేను కూడా మీకు January 26కి నేను గిఫ్ట్స్ తీసుకొస్తా మంచిగా. ఓకేనా? అందరు తీసుకొస్తా. మంచిగా చదువుకోవాలి. ఓకేనా? ఓకే, టీచర్లు చెప్పినట్టుగా మంచిగా వినండి. ఓకేనా? అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఓకేనా? స్టడీతో పాటుగా ఇంటి దగ్గర కంపల్సరీ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఓకేనా? సార్ చెప్తారు. ఓకే, ముందుగా పిల్లలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో స్వాతంత్ర దినోత్సవం ఇది? 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. అట్లాగే పాఠశాలకు వచ్చినటువంటి గ్రామ ప్రజలకి అందరికీ కూడా, మరి సెక్రటరీ సార్ గారికి కూడా, అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా, మరి మా పాఠశాల కార్యక్రమానికి హాజరైనందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా.
మరి మన పాఠశాల గురించి చెప్పాలనంటే గత సంవత్సరం మన పాఠశాలలో 19 మంది విద్యార్థులు ఉండే. మరి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 28 మంది మనం పాఠశాలలో చేర్చుకున్నాం. మరి ఇంకా కూడా ఒకరిద్దరు పేర్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 30 మంది వరకు మన పాఠశాలలో వాళ్ళు వస్తున్నారు. ఈసారి ప్రైవేట్ స్కూల్ కూడా వెళ్ళడం అనేది తగ్గింది. అంటే ఎవరైతే అంతకుముందు వెళ్ళిందో ఒకరిద్దరు వాళ్ళే వెళ్తున్నారు తప్ప కొత్తగా అయితే ఎవరు వెళ్ళడం లేదు. మరి ఈ స్కూల్లో 2 టీచర్స్ ఉండడం వల్ల మనకు అన్ని విధాలుగా పిల్లలు కూడా న్యాయం చేసే అవకాశం కలుగుతూ ఉన్నది. మరి ఈ విధంగానే రాబోయే సంవత్సరాల్లో కూడా మరి స్ట్రెంత్ పెరిగినట్లయితే ఇంకా కూడా టీచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మన ఊర్లో మన స్కూల్ ఇంత చక్కగా ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి, విద్యాబోధనతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం ప్రభుత్వం జరుగుతున్నది. అట్లాగే మేము కూడా ఏమేమి అవసరమో అన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి జెండా వందనానికి కొద్దిగా మెరుగుపరుచుకుంటున్నాం సౌకర్యాలన్నీ కూడా. ఇప్పుడు గత సంవత్సరం చూసుకుంటే కంపౌండ్ వాల్ లేకుండా ఉండే, ఈ సంవత్సరం దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ జనవరి 26 వచ్చే వరకు ఇంకా కొన్ని మెరుగు చేసుకునే ప్రయత్నం చేస్తాం. మరి తప్పకుండా మీ సహకారం కూడా పాఠశాల అభివృద్ధికి అవసరం కాబట్టి మీరు కూడా మాతోటి సహకరిస్తే మన ఊర్లో ఉన్నటువంటి ఈ పాఠశాలని మనం డెవలప్ చేసుకోవచ్చు. మరి ఆ రకంగా ప్రైవేట్ స్కూల్లో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం మనకు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నది ఉచితంగానే. కాబట్టి ప్రభుత్వం మనకు సహకారం అందిస్తున్నది. అట్లాగే ఊరి ప్రజలు మీరు కూడా సహకారం అందించడం వల్ల మనం పాఠశాలని విజయవంతంగా కొనసాగించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇదే రకంగా ముందు మాకు సహకారం అందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు నాడు ఇంత మంచిగా కార్యక్రమం గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం మంచిగా అయింది. అంటే మా దృష్టిలో పిల్లల పాటలు, స్పీచెస్ కానీ ఈ సంవత్సరమే మొదటగా, ఇప్పటికైతే ఎప్పుడూ లేదు, ఈ సంవత్సరమే మొదటగా చేయడం జరిగింది. మరి ఇంకా ఇదే ఉత్సాహంతో రాబోయే రోజులలో కూడా మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఉన్నది. మరి ఆ రకంగానే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. పోరాటంతోనే స్వాతంత్ర్యమని, దేశ సంపద మన సొత్తంటూ, శాంతి మంత్రమే సాధనమంటూ స్వతంత్రాన్ని సాధించారు. బడిలో కులమత భేదం పనికిరాదని, కలిసి కట్టుగా సాధించాలని, తమ కలలన్నీ నిజం చేయాలని కథన రంగంలో దూకారు. పోరాటంతోనే స్వాతంత్ర్యమని తెరనరకంలో దూకారు. పోరాటంతోనే స్వాతంత్ర్యమని దేహలకు తూటాలు దిగినా, భవిష్యత్ తరాల మేలు కోసం తమ జీవం త్యాగం చేశారు. బడిలో కలపం పట్టురన్న, అది అందరూ కవితకు పెట్టురన్నని, కరమే కలములు కట్టుకున్న, కలలు సాకరమగురు చిన్న, కథల చిన్న నడవర కన్నా, ఈ దేశ భవిష్యత్ నువ్వే నాన్న, రేపటి పౌరులు మీరే రన్నా. బడిలో కలపం పట్టురన్న, అది బంగారు భవితకు మెట్టురన్న, మీ తలమే కలమును పట్టుకున్నా, కలలు సాకారమగును చిన్న, కథల చిన్న నడవర కన్నా, ఈ దేశ భవిష్యత్ నువ్వే నాన్న, రేపటి పౌరులు మీరే రన్నా. బడిలో